వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ వందనాలు. క్రిస్మస్ నెలలోకి ఇక నెక్స్ట్ సండే ద లాస్ట్ సండే అవుతుంది. 3వ ఆదివారంలో థర్డ్ అడ్వెంట్, మొదటి అడ్వెంట్లో నశించిన దానిని వెతక రక్షించుటకు. అడ్వెంట్ అనే మాట నేను తెలుగు ఇంగ్లీష్లో చెప్తున్నాను, మీకు అర్థమైపోయింది కదా. చెప్పి రైల్వే స్టేషన్ ఇంగ్లీష్దే తెలిసిపోయిందా మీకు, పోస్ట్ ఆఫీస్ ఇంగ్లీష్దే, రోడ్డు ఇంగ్లీష్దే, బస్ స్టాండ్ ఇంగ్లీష్, బాగా అర్థమైపోయింది కదా. ఇది కూడా అడ్వెంట్ అంటే ఎదురు చూడటం, అర్థమైపోవాలి. ఏమా ఈశ్వరం గారు, అడ్వెంట్ అంటే ఎదురు చూడటం. సో ఈ అడ్వెంట్లో క్రిస్మస్ 2025 అడ్వెంట్లో మొట్టమొదటి ఆదివారము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. 2వ అడ్వెంట్ సండేలో ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను. దట్ మీన్స్ ఐ విల్ బి ద హోమ్ టు ద క్రిస్మస్. నేను క్రిస్మస్ కి ఇల్లులాగా ఉండాలా, నేను ప్రభు నాలో వచ్చున్నాడు కాబట్టి, నివసిస్తున్నాడు కాబట్టి క్రిస్మస్ మై సెల్ఫ్ ఇస్ ఏ క్రిస్మస్. అది నేను పోయిన వారం నేను క్రిస్మస్ అయి ఉన్నాను అనే దాని మీద మాట్లాడాను. అట్లాంటి ఒక వ్యక్తిని చూపించాను, ఎవరిని? యోహాను. ఓకే, మనం సాక్షిగా ఉండడానికి ఈరోజు నేను గుడ్ న్యూస్ అనే మాట మీద మాట్లాడబోతున్నాను. ఈరోజు సందేశము గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే అది సమాధానాన్ని ఇచ్చేటువంటిది. లేక దావీదు పట్టణం కొంతమంది గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన మిక్కిలి భయపడకుడికి ఇదిగో ప్రజలకందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంది అని అంటే ఆయన ప్రభువైన క్రీస్తుని డిక్లేర్ చేయడం. ఆయన ప్రభువైన క్రీస్తు ఆయన ప్రభు అయిన క్రీస్తుని డిక్లేర్ చేసినటువంటి దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అది ఈరోజు ఈ ఆదివారంలో మనం నేర్చుకుంటున్నాం. ఏంజల్స్ లేక సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి. మొట్టమొదట సువార్తను అక్కడి నుంచి పరలోకం నుండి భూమి మీదకి ఏంజల్స్ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి, దేవదూతలు. ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నాట్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ ఇట్స్ అ డిఫరెంట్, ద ఇన్విటేషన్ ఇస్ ద డిఫరెంట్. ఇన్ఫర్మేషన్ పలానా దగ్గర ఏదో జరుగుతుంది అని చెప్పడం వేరే, ద ఇన్విటేషన్ ఇస్ ద డిఫరెంట్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈమె నీకు తెలిసినటువంటి విషయాన్ని ఆ యొక్క ఇన్విటేషన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఆ గొర్రెల కాపరుల యొక్క యాక్షన్ అనేటువంటిది, వాళ్ళ గాస్పల్ ఏ విధంగా ఉండేది మనం కింద వచ్చిన వాళ్ళలో చూద్దాం. కాబట్టి ఈరోజు మీ మనసులో ఉండాల్సింది క్రిస్మస్ ఇస్ ద నాట్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అవర్ ఇన్విటేషన్. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ని మనం చూస్తే అది శుభవార్త. మా గుడ్ న్యూస్ అనే మాట కూడా ఇంగ్లీష్ పదం. సువార్త, శుభవార్త, సంతోషకరమైన సువార్త, సంతోషకరమైనటువంటిది మాట శుభవార్త. ఈ శుభవార్త ఏంటంటే ఇట్స్ అ పర్సనల్. ఇన్విటేషన్ అనేటువంటిది పర్సనల్గా వస్తూ ఉంటుంది. సో ఇట్స్ అ పర్సనల్. ఏంటి అని అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన
ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయన. సో ఇది ఇన్విటేషన్. కాబట్టి ఎవరైతే తను అంగీకరిస్తున్నారో, అమ్మా అర్థమైందా, ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరూ నశింపకుండా నిత్య జీవము పొందునట్లుగా. సో కాబట్టి నేను టకటకటగా చెప్పేస్తాను. ఈ శుభవార్త ఏంటంటే ఇట్ ఈస్ ద పర్సనల్. ఆ పర్సనల్ ఏంటి అని అంటే ఆయన్ని నిత్య జీవానికి వారసులు కావడం. రెండవ అదే మాటలో మనం జ్ఞాపకాన్ని తీసుకోవాల్సింది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్టు ప్రార్థన చేయుదురు? రైట్. ఇక్కడ క్లియరెన్స్ ఏంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు తను ఎందరైతే అంగీకరిస్తున్నారో వారందరూ పిల్లలకు ఆయన అధికారం. అందరం జ్ఞాపకం చేసుకోండి, శుభవార్త అనేది వ్యక్తిగతమే. ఇప్పుడు ఎవరైతే దాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించబడిపోతున్నారు. సో గుడ్ న్యూస్ ఇస్ ద పర్సనల్, మొదటిది. రెండోది గుడ్ న్యూస్ ఇస్ ద ప్రజెంట్. అక్కడ వచ్చినటువంటి మాట ఏంటంటే దేవదూతలు వాళ్ళకి ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది ఏమంటే, దావీదు పట్టణమందు నేడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో నో మోర్ వెయిటింగ్. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేడు అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సో ద గుడ్ న్యూస్ ఇస్ ద ప్రజెంట్. రేపటికి వాయిదా వేసేది కాదు, ఇట్స్ ద ప్రజెంట్, వర్తమానంలో జరుగుతున్నటువంటి విషయం. సో దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయము ముందు నీ మొర ఆలకించింది, రక్షణ విందు నిన్ను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రైట్. సో టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దిస్ ఇస్ ద ప్రజెంట్. కనుక ద గుడ్ న్యూస్ ఇస్ ద పర్సనల్, దిస్ ఇస్ ద ఇన్విటేషన్. ద గుడ్ న్యూస్ ఇస్ ద ప్రజెంట్, అంటే ప్రస్తుతం, ఈ రోజే, నేడే. ఈరోజు ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, సో ఐ నో ద ఇన్ఫర్మేషన్ అనుకుంటూ ఉంటే, బట్ ఇన్విటేషన్లోకి వచ్చేద్దాం. నా పదాలు మీకు అర్థమవుతున్నాయా? ఇన్విటేషన్కి వచ్చేసా. ఇన్విటేషన్కి కార్డు తీసుకోవాలి, వెళ్ళాలా? సో ఈరోజు నేడే రక్షణ దినం, అనుకూల సమయం. కానీ బైబిల్ చెప్తున్న మాట కాబట్టి ఇట్స్ ద ప్రజెంట్. ద గుడ్ న్యూస్ ఇస్ ద ప్రజెంట్. మూడవది ద గుడ్ న్యూస్ ఇస్ ద ప్రాక్టికల్. ఈ శుభవార్త అనేటువంటిది అది ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే అనుభవంలోనికి తీసుకోవడం, అనుభవంలోనికి రావడం. ఏంటి అది అంటే అక్కడ వచ్చినటువంటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్. హూ ఇస్ హీ? ఏంటి అది అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మానవ జీవితానికి, మన శ్రమలకి, బాధలకి ఏదైనా రెమెడీ ఏదైనా దొరుకుతుందా? బాధపడుతుంటారు మనుషులు చాలామంది ఉంటారు. నన్ను ఈ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేవాడేవాడు, నాకున్న ఈ వేదనకి సొల్యూషన్ ఏంటి, దానికి సమాధానం ఏంటి అనుకుంటున్న జీవితాలలో ఆ యొక్క శుభవార్త ఎలాంటిదంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది వాళ్ళకి వచ్చినటువంటిది. చెప్దామా? శుభవార్త అనేటువంటిది పర్సనల్, వ్యక్తిగతం. ఇన్విటేషన్. రక్షణ, గుడ్ న్యూస్ అనేటువంటిది ప్రజెంట్, వర్తమానంలో ఉంది. ఈరోజు గుడ్ న్యూస్ అనేటువంటిది, శుభవార్త అనేటువంటిది ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఒక అనుభవం. ఆ తర్వాత
గుడ్ న్యూస్ అనేటువంటిది ఇట్ ఇస్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ప్రవచనం యొక్క నెరవేర్పు. వెరీ గుడ్. ప్రవచనం యొక్క నెరవేర్పు ఏంటి అని అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన అడ్రస్ చెప్పింది. ఆయన ఎవరు అంటే, ఆయన గురించి మాట్లాడుతున్నమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సో వాట్ ఈస్ ద ప్రాఫెసీ అని అంటే, ఆయన సమాధానకర్త. ఇదిగో మనం నేర్చుకున్నాం, మరణ ఛాయలలో, ఇదిగో అంధకారము వేదనతో కృంగిపోయిన జీవితాలలో ఆయన ఒక వెలుగుగా. ఆ వచనం పైన చదివించాను 8వ అధ్యాయంలో. భూమి ఎలా ఉందంటే అప్పుడు లాస్ట్ 22వ వచనంలో 8వ అధ్యాయం యెషయా 8:22 యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలు అంధకారము దుస్సహమైన వేదనయు దుస్సహనము సహించనటువంటి కానటువంటి దుస్సహనమైనటువంటి వేదన కలుగుతూ చూస్తుంటే అట్లా ఉన్నటువంటి భూమి మీదకి అయినను, అక్కడున్న మాట ప్రాక్టికల్ మాట ఏంటంటే, ఈరోజు కనెక్టివ్ గా ఉండేటువంటి అయినను వేదన పొందిన దేశం, వేదన పొందిన దేశానికి మబ్బు తొలగించడానికి ఈ లోకానికి అయినా దట్స్ ద ప్రాఫెసీ. అందుకనే ఆ ప్రాఫెసీని ఆ 6వ అధ్యాయంతో మొదలుపెట్టినటువంటి యెషయా అంటే నేను అవన్నీ కనెక్టివ్గా లేట్ అవుతుంది. ఆయన ఆ 9వ అధ్యాయంలోకి వచ్చేలకి 7వ అధ్యాయం అంటే 9కి ముందే 7వ అధ్యాయంలోనే చెప్తారు, కన్యక గర్భవతి అయి కుమారుడి కానీ అతనికి మోనియల్ అని పేరు పెట్టారు. అంతేనా? సో ఈరోజు ఇట్స్ అ ప్రాఫెసీ. గుడ్ న్యూస్ అనేటువంటిది, ఆ శుభవార్త, ఆ లేక శుభవార్త అనేటువంటిది, అది ఏమన్నాడు? ప్రాఫెసీ, ప్రవచనాత్మకమైనటువంటిది. మన లాస్ట్ టైం పిల్లలు డ్యాన్స్ చేస్తారు. శుభవార్త దూత తెలుపగా అనే పాట డ్యాన్స్ చేస్తూ పాడేది, ఊగుతా పాడేది. ఎస్, ఐ రిమెంబర్. బాగుంది అది, ఊగుతా పాడడమే బాగుంది. ఎంత జాయ్ వాళ్ళ ఫిజికల్గా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళ అనుభవాలు చూపిస్తుంటే బాగుంది. సో అలాగే శుభవార్త. సో ఎన్ని వచ్చినాయి మనకి? శుభవార్త ఇన్విటేషన్ వ్యక్తిగతమైనటువంటిది, శుభవార్త ప్రజెంట్ వర్తమానమైనటువంటిది, నేడే అనేటువంటి మాట చెబుతుంది. అలాగే శుభవార్త అది అనుభవం, ప్రాక్టికల్. శుభవార్త ప్రవచనంతో. సో ఆ ప్రవచనం ఏంటి అని అంటే సమాధానం. తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ కోల్పోయినటువంటి దేవుని ఆ రిలేషన్ని ఆయన సంపూర్తి చేయడానికి మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏంటి ఆ సమాధానం మనం చూసేదంటే, 2వ అధ్యాయము 4వ వచనం, మధ్యవర్తి అయి న్యాయము తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను ఈటెలను మత్సు కత్తులుగాను సాగగొట్టుదురు. జనముల మీదికి జనము కట్టగా మెట్టుకవుతారు. యుద్ధములు చేయ నేర్చుకున్నట ఇక మానివేయుదురు. ఇది సమాధానం. ఈరోజు ప్రపంచమంతా సమాధానం కావాలి, శాంతి శాంతి శాంతి. ఆ యొక్క ప్రభువుని మనం చేర్చుకుంటే, ఆ ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఆ శాంతిని భూమి మీద ఏర్పరుస్తాం. అంటే ప్రాఫెసీ యొక్క ఫలితం ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటిది, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను, ఖడ్గాలను రైతుగా మార్చుకుంటున్నాడు, ఈటెలను మత్సు కత్తులుగా కోత కోసేటువంటి దానిగా మార్చుకుంటున్నారు. తర్వాత జనం మీదకి జనము ఖడ్గమెత్తకయుందురు, యుద్ధము చేయు నేర్చుకున్నట్టుకు మానివేయుడు. ఈ క్వారలింగ్ ఇది మానిపోవాలి. ఆయన ఎప్పుడైతే ఆ శుభవార్తను నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో, నీలో యుద్ధం యొక్క చేసే మాటలు లేక నీకు కత్తులు లాంటి మాటలు అవి
కోతకు వచ్చేదానికి రావాలి, అంతేగాని అంటే ఈల్డింగ్ పంటకి మనకు సాదృశ్యంగా చూస్తుంది. రెండవ వచనాన్ని చూద్దాం. ఆ సమాధానం యెషయా గ్రంథం 65 అధ్యాయం 25వ వచనం. యెషయా 65:20. తోడేళ్లను గొర్రె పిల్లను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో హాని అయినను నాశనమైనను చేయకూడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ మనుషుల మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ ఎట్లా మారాలంటే ఆ శుభవార్త యొక్క సమాధానం ఏంటి అని అంటే సింహము ఎద్దులాగా గడ్డి మోసేటువంటి విధానం. అదే రీతిగా సర్పము మన్ను తింటది, పగ అవి లేదు దానికి ఉన్నటువంటి. సో ఈ లక్షణాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాం ప్రవచనం. సో ఇది సమాధానం. మూడవది యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 9 వరకు. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసము చేయును, గొర్రెపిల్ల యొక్క వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొక్క పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చూడండి, ఇది సమాధానం అంటే భూమి మీద. ఇది ఏదైతే ఈ స్పిరిచువల్ మీనింగ్ ని మనం ఆధ్యాత్మికమైన అప్లికేషన్ అన్వయింపు చేసుకున్నప్పుడు ఇలాంటి స్వభావాలతో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన సమాధానపరిచేటువంటి మాట. ఇది గొర్రెల కాపర్లకి తెలియజేస్తున్నటువంటి మాట. కనుక ఈరోజు ప్రభులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 9:16 ఉంటుంది. ఎలయనగా మనకి శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడి నిజం మీద రాజ్యపాలన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అధిపతి అధిపతిగా. సో ఈజ్ గోయింగ్ టు బి ది గవర్న్, పరిపాలించేవాడు, సమాధానాన్ని పరిపాలించేటువంటి వాడు. అందుకని ఈరోజు నువ్వు కానీ ఆయన్ని ఆహ్వానించినట్లయితే అది ఎలా ఉంటుందంటే అనుభవాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, దేని విషయమైనా మీరు చింతపడవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేసిన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకి తలంపులకి అది కనెక్ట్ అవుతుంది అక్కడ. ఈరోజు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో సర్పం వలె పగని లేదు, నువ్వు మన్ను తినేటువంటి అనుభవంలోకి, ఇదిగో సింహాన్ని, ఎప్పుడైతే సింహం ఏంటంటే ఏ ఛాన్స్ దొరికితే కొడతామని దెబ్బ అని చూస్తూ ఉంటుంది, ఆ ఆటిట్యూడ్లో నుంచి నువ్వు పక్కకు వచ్చేస్తున్నావు. సర్పం సంగతి చెప్పి ఇంకోటి ఏంది అక్కడ, తోడేలు గొర్రెపిల్ల కలిసి వాటిని చిన్నపిల్లవాడు. సో ఈ అనుభవాన్ని దేవుడు మన హృదయంలో ఇస్తున్నాడు. ప్రేస్తున్నందుకు ప్రియమైన, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద గుడ్ న్యూస్, ఆ యొక్క శుభవార్తను నువ్వు దాన్ని అందుకున్నప్పుడు ఖచ్చితంగా నీ నా జీవితాల్లో మార్పును తీసుకోవాలి. సో ఈరోజు వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద గుడ్ న్యూస్? ఆ యొక్క శుభవార్త యొక్క రెస్పాన్స్ ఏంటి? వెన్ దే లిసన్ అబౌట్ దట్ వర్డ్, ఆ ఒక్క మాటను వాళ్ళు దేవతల దగ్గర నుంచి విన్న తర్వాత దేర్ యాటిట్యూడ్, దేర్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్. ఆ గొర్రెల కాపర్ల యొక్క రెస్పాన్స్ ఏంటంటే అక్కడ అధ్యాయంలో చెప్పబడుతుంది. లూకాసు వార్త 15-16 వచనాలు ఇందాక డానీ చదివాడు. ఆ దూతలు చదవమ్మ, గమగమ చదివి. జరిగిన ఈ కార్యమును తెలియజేసినని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చాలు. సో ఇప్పుడు జరిగిన తర్వాత త్వరగా వెళ్ళి చూచి చాలు. ఆ తర్వాత వారు చూచి ఈ శిశువు గురించి తమతో చెప్పబడ్డ మాటలు ప్రచురము చేసిరి. ద రెస్పాన్స్ ఆఫ్ ద షెపర్డ్స్. ఈరోజు గుడ్ న్యూస్ మీకు అందబడతాము, ఇన్విటేషన్ ఉంది. సో వాట్ అబౌట్ యువర్ లైఫ్?
ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ సమాధానాన్ని కలిగి ఉన్నామా? సమాధానాన్ని లేకుండా ఉన్నామా? కాబట్టి ఈరోజు ఎప్పుడైతే ఆ దేవుని విషయంలో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావో, సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానం మన హృదయాలకి, తలంపులకి కావాలి. చాలాసార్లు చాలామంది ఈరోజు జీవితాలను కోల్పోతూ ఉన్నారు. నేను ఈరోజు పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో పెద్ద హెడ్లైన్స్ ఏంటంటే, ఒక మామ, అతనికి 54 ఏళ్ళు, అల్లుడు అతని చేత ₹1,00,00,000కి ఇన్సూరెన్స్ చేయించి కొడుకు బిడ్డ అంటే కూతురు బిడ్డ ఆ మామని చంపేసేసారు. ₹1,00,00,000. ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ అవే. కింద మనుషుల్లో ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నాయంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు అంటే సింహము ఎద్దుని తినేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు, కలిసి ఉండేదానికి ప్రయత్నం చేయడం, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో. నేను నిజంగా చెప్తున్నాను, చాలా మంది జీవితాలు, నేను మెడ్రాస్లో ఒక సార్ని నేను విజిట్ చేయడానికి వెళ్ళాను. ఇట్ హ్యాస్ మోర్ లావిష్లీ గ్యాస్, చాలా ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ. బట్ లివింగ్ అలోన్, ఒంటరిగా జీవిస్తున్నటువంటి జీవితం. నీకు డబ్బులు ఉన్నాయి, చాలా మందికి జాయ్ లేదు హృదయాల్లో, తెలుసా మీకు? ఎవ్రీబడి హ్యావింగ్ ద మనీ, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి ఈ దినాల్లో, బట్ నో పీస్, సమాధానమే లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదిగో గుడ్ న్యూస్ నీ కొరకు, నా కొరకు. వేర్ ఇస్ యువర్ రెస్పాన్స్? నీ రెస్పాన్స్ ఏంటి అంటే, ఈ గొర్రెల కాపరులు ఇదిగో వారు విన్నదాన్ని ప్రకారం రెస్పాన్స్ అవుతా ఉన్నారు. మనం వింటున్నాం, రెస్పాన్స్ కావట్లేదు. హలో, అర్థమవుతుందా? రెస్పాండింగ్ లేదు, వాయిదాలు వేసుకుంటూ ఉన్నాం, దాన్ని ఏదో పొడిగిస్తూ ఉన్నాం, ఇది మామూలే అనుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, నేను అందుకని మొన్న చెప్పాను, మెలకువగా ఉండండి, మెలకువగా అనే మాట మీద మాట్లాడతాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సో గుడ్ న్యూస్ ఆల్రెడీ కేమ్ టు యూ యాజ్ ఎ ఇన్విటేషన్, నాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ కేమ్ యాజ్ ద ఇన్విటేషన్. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం బైబిల్లో మనం చూస్తాం, ఆ యొక్క ఇంకొక యెషయా గ్రంథం 55:6లో ఉంటుంది, నేడే అనుకూల సమయం. సార్ టక్కన తీయాలి. 55వ అధ్యాయం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈరోజు ఆయన దొరుకు కాలంలో, ఒకవేళ నీ జీవితం, నా జీవితాలు మనకి ఎప్పుడో మనకి తెలియదు. వీ హ్యావ్ నో ద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది, కానీ ఇంకొక డేట్ ఏంటంటే ఎక్స్పైరింగ్ డేట్ నీకు తెలియదు. అది ఎక్స్పైరింగ్ డేట్ తెలియదు, మన మీద లేదు. అన్ని మందుల మీద, అన్ని వస్తువుల మీద, దీని మీద కూడా ఎక్స్పైరింగ్ డేట్, దీని మీద ఉంటుంది ఎక్స్పైరీ డేట్. కానీ మనిషికి ప్రభువును ఆయన దొరుకు కాలంలో అందియండి నాకు, ఆయన దొరుకు కాలంలో ఆయన వెతుకుతాం. తర్వాత ఆయన సమీపంగా ఉండగా, చూడండి ఎక్స్పీరియన్స్. ఒకటి మాట చెప్తున్నాను, పౌలు శీలలు ఆ యొక్క చెరసాలలో అపోస్తల కార్యంలో అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు చాలా శ్రమలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఎప్పుడైతే చెరసాల పునాదులు కదిలి ఇదిగో ఆ యొక్క అన్ని ఊడిపోయినప్పటికీ వాళ్ళల్లో ఉన్నటువంటి సమాధానం, వాళ్ళలో చూస్తున్నటువంటి సమాధానాన్ని జైలు అధికారి చూస్తున్నాడు. అయ్యా, వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. ఏంటి అంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ టు గెట్ ద సాల్వేషన్? నేనేం చేయాలా? వాడు ఇచ్చిన జవాబు ఏంటంటే తెలుసా? వాళ్ళు ఇచ్చిందా, నీవు యేసులో నువ్వు విశ్వాసం చేసుకోవచ్చు, నీవును నీ ఇంటి వారు. మీరు ఎవరు బైబిల్ సరిగ్గా చదవట్లే, ఐ నో దట్. బైబిల్ చదవట్లా, వింటున్నారు, ఇష్టం ఉంది, కానీ సెల్ ఫోన్లో నుంచి బయటికి రావట్లా. బైబిల్ చదవాలనుకుంటున్నారు. అదే సాటన్ నేను మొన్న చెప్పాను, అందరూ అవ్వ విని, సర్పం మాట విని పోగొట్టుకుంది, ఆయనకి వినిపించింది కదా. ఆయన పక్కన లేకుండా మాట్లాడేవే తప్పు అంట. అసలు ఆయన పక్కన లేకుండా ఆమెతో మాట్లాడు.
ఇప్పుడు అదేం చేస్తుంది నాకు తెలిసి సెల్ ఫోన్. ఈ మధ్య ఎవరో సెల్ ఫోన్ నువ్వు ఊరికే మాట్లాడుతున్నావేందే అని మొగుడు ఆమెనంటే వాడు పండుకున్నప్పుడు కర్ర తీసుకొని తలకాయ బాధ కొట్టి సరిపేసింది. వినలేదా మీరు? పేపర్లో వినలేదా? చూడలేదా? న్యూస్లో వినలేదా? ఈ వారంలో జరిగింది. 8వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు లోపల జరిగిన విషయం ఏంటంటే సెల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతున్నావేందే, ఎవరితో మాట్లాడుతావు అన్న దానికి చంపేసింది. ఎక్కడ కనుక ఈరోజు ఎక్కడో జరుగుతున్నాయి పేపర్లో మనం రోజు చూస్తూ ఉన్నాం ఈ విషయాలు. సో ప్రభులో జ్ఞాపకం చేస్తున్నాను. ద రెస్పాన్స్, ఆ జైలు అధికారి రెస్పాన్స్ చూస్తున్నాడు. వెంటనే రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? ఈరోజు దేవుని గ్రంథం రాయబడింది ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో యేసు దేవుని కుమారుడని మీరు తెలుసుకున్నట్లుగా ఈ గ్రంథము రాయబడి ఉన్నది. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదువుదాం, దేవుని మాటలు తెలుసుకుందాం. కాబట్టి ఆ రెస్పాన్స్ని చూపిస్తూ ఆ సమాధానంలోనికి నీవు నేను వచ్చేద్దాం. ఆయన ఇదిగో దేని నిమిత్తము మీరు చింతపడవద్దు, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకి తలపులకి. లాస్ట్ నేను ఒక ఫిలాసఫికల్ మాట్లాడుతున్నాను. ఆ ఫిలాసఫీ ఏంటంటే నేను ఒకసారి కూడా నేను మీకు ఇంత ముందు చెప్తున్నాను. ఆ ఫిలాసఫీ ఏంటంటే హ్యూమన్ బాడీ, ఈ మానవ శరీరము 70% నీటితో నిండిపోయి ఉంది. ఈ నీటితో నిండిపోయినటువంటి ఈ శరీరం ఇదిగో మనం వింటున్నటువంటి అనేక ఆలోచనలు, ద సర్కమ్స్టెన్స్ విల్ చేంజెస్. నేను మొన్న యోహాను గురించి మాట్లాడుతూ బాప్తిస్మ యోహాను కూడా యేసు ప్రభువును అనుమానించే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే మన పరిసరాలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉన్న పరిసరాలు నేను ఇబ్బంది పడతాయి. కనుక ఈ మానవ శరీరము ఈ మైండ్ తోటి అనేక విషయాలు విని ఇది హీటెక్కి తొట్టుపాట్లో ఉంటుంది. బాధలు, దుఃఖాలు, దీంట్లో అలలు తయారవుతుంటాయి. ఈ మానవ శరీరంలోనే వేవ్స్ తయారవుతుంటాయి. అదే డిస్టర్బెన్స్, చింత, బాధ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికి ఉన్న ధర్మం ఏంటంటే త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడిపోతుంది, లేదా ఆలస్యంగా చల్లబడుతుంది. ఆలస్యంగానే చల్లబడుతుంది. నీళ్ళకున్నటువంటి ధర్మం కొన్నిసార్లు. అందుకని ప్రభు మనతో మాట్లాడతాడు. దేని విషయంలో మీరు చింతపడవద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన. జస్ట్ ఆ విజ్ఞాపనతో మనం చేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, చెప్పాలి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు ఆవలు ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నా ఆయన ఆహ్వానిద్దాం. గుడ్ న్యూస్కి రెస్పాండ్ అవుదాం. గుడ్ న్యూస్ ఇస్ అ పర్సనల్, గుడ్ న్యూస్ ఇస్ ద ప్రెసెంట్, ప్రస్తుతం, వర్తమానం. గుడ్ న్యూస్ ఇస్ ద ప్రాక్టికల్ అనుభవం. సో గుడ్ న్యూస్ ఇస్ ద ప్రాఫెసీ, ప్రవచనం. సో ఆ ప్రవచనం ఏంటంటే సమాధానకర్తగా ఆయన నీ దగ్గర ఉండడానికి వచ్చారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ప్రతిగానాలు చేస్తూ అట్టి ప్రభువుని వాడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎవరంట? ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మన ప్రవచనం, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి జాయిరూప్ వస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం అయిన మహాపరిశుద్ధుడా, బంగారు పాదాలకు వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లించిన తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో పునరుద్ధాన ఆరాధనలో మీ యొక్క దాసుల ద్వారా ఇదిగో తండ్రి, మేము ఇదిగో తండ్రి ఆగమనం కోసం, రాక కోసం ఎదురు చూసేటువంటి బిడ్డలతో ఆయుధపరుస్తున్నందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీరు ఈ లోకానికి రక్షకుడిగా ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఇదిగో తండ్రి మీరు మీ లోకానికి వచ్చినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీరు రక్షకుడిగా, ఇదిగో తండ్రి తోడైనటువంటి దేవునిగా, ఇదిగో ప్రభు అయిన క్రీస్తుగా ఇదిగో తండ్రి మీరు మా హృదయాల్లో ఉన్నందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. స్తోత్రమైన ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క మీ క్రీస్తు పుట్టుక అనేటువంటి ఇదిగో తండ్రి మాకు సమాచారం కాదు కానీ ఇదిగో తండ్రి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఇదిగో తండ్రి సంతోషకరమైనటువంటి స్వార్థను మాకు తెలియజేస్తున్న దేవా మీకు వందనాలు తెలియజేస్తున్న మీ యొక్క దేవదూతల ద్వారా శుభ